నాకే ఇలా జరుగుతుందా? మీకు కూడా ఇలా జరుగుతుందా? మళ్ళీ ఏం వార్త మోసుకొచ్చావమ్మా అంటారా? వార్త కాదులెండి. ఈ విషయం మాత్రం తెల్లవారుజామున లెగిసి బాక్సులు కడతారు కదా! నాలాంటి అమ్మలు. వాళ్ళనే అడుగుతున్నాను. నాకే ఇలా జరుగుతదా? మీకు కూడా ఇంతేనా? పొద్దున్నే లెగిసి ఇల్లు వాకిలి తుడుచుకొని మనం ఫ్రెష్ అయ్యి టిఫిన్ వేసి టీలు పెట్టి వంటలు చేసి బాక్సులు పెట్టి పిల్లలను రెడీ చేసి స్కూల్కి పంపాలంటే ఏం చేయాలండి? ముందు స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగాలి కదా! కాఫీ అలా పెట్టుకోగానే ఇలా ఏదో ఒక పని చెప్పి పిలుస్తారు. కాఫీ అలా చల్లారిపోతుంది. దాన్ని మళ్ళీ వేడి చేసుకుంటాం. సరేలే తాగుదామని ఇలా కూర్చోగానే మళ్ళీ అన్నం పొంగిపోవడమో పాలు పొంగిపోవడమో జరుగుతుంది. మళ్ళీ చల్లారిపోతుంది. మళ్ళీ వేడి చేసుకుంటాం. హమ్మయ్య కొంచెం టైం దొరికింది కదా అని చెప్పి కూర్చొని కాఫీ తాగుతుంటే అప్పుడు స్టార్ట్ అవుతుంది. అప్పటి వరకు చేసిన హడావిడి పనులు ఏమీ కనిపించవు. అలా అని చెప్పి నన్ను ఒక్క మాట కూడా అనరు. గోడ మీద ఉన్న వాచ్ వైపు, నా మొహం వైపు 2, 3 సార్లు ముగ్గురు 3 రకాలుగా చూస్తారనమాట. ఆ చూపులోనే అన్ని తిట్లు, అన్ని అర్థాలు వెతికేసుకోవచ్చు. కంటి చూపుతోనే చంపేస్తారు. ఎవరో కాదులెండి, మా ఇంట్లో ఉన్న పిల్ల రాక్షసులు, పెద్ద రాక్షసులు. ఆ చూపుకే మనకు అర్థమైపోతుందనమాట. ఏంటి ఈవిడ ఇంత నిదానంగా ఉంది టైం అయిపోతుంటే అన్నట్టుగా చూస్తారు. మా ఇంట్లో ఇంతేనా? మీకు కూడా ఇలా జరుగుతుందా? చెప్పండి మరి. సబ్స్క్రైబ్.